నిన్ను గీత అని ఎలా అనుకుంటారు? అవన్నీ ముందే ఊహించి పథకం ప్రకారం వెళ్తున్నాను గోరా. అదేంటనేది త్వరలోనే చెప్తాను. నువ్వు మాత్రం నాకు సహాయం చేయాలి. చేస్తాను, కానీ దైవశక్తి జోలికి మాత్రం వెళ్ళొద్దు. నా మాట విని నువ్వు కూడా అలాంటి పిచ్చి పనులు చేయొద్దు. నన్ను ఏ శక్తి ఏం చేయలేదు. శార్థ కర్మలు పెడితే తప్ప నేను శక్తిహీనురాల్ని కాను. వచ్చే వారంలోపే నా కోరిక తీర్చుకుని నా ఆశయాన్ని నెరవేర్చుకుంటాను. బావని ఏం చెయ్యనని మాటిచ్చిన గీతక్క ప్రాణాలు తీయకుండానే వదిలేసింది. నేను సార్థ కర్మలు జరిపించేస్తుంటే నా పసుపు కుంకుమలు పోయి ఉండేవి. అంజలి, ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఆహా, ఏం లేదక్కా, ఏం లేదు. అందరి ముందు అత్తయ్య నిన్ను తిడితే ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడలేదు. ఇప్పుడు ఎవరూ లేనప్పుడు నిన్ను నువ్వు తిట్టుకున్నా ఇంకేమనుకున్నా ప్రయోజనం ఉండదు అంజలి. ఇంకొకరిని అనాల్సిన అవసరం లేదు కదక్కా. కదా, అలాంటప్పుడు అత్తయ్య నిన్ను అడుగుతుంటే ఎందుకు ఊరుకున్నావు? నువ్విలా సైలెంట్గా ఉంటే అత్తయ్య అనుమానమే నిజం అనిపిస్తుంది. ఏంట అనుమానం? అదే, నువ్వెక్కడో ఉండి ఇక్కడ అర్జున్కి అన్యాయం జరుగుతుందని ఎలా చెప్పగలిగావని అడిగింది కదా అత్తయ్య. అదే ఆ విషయం గురించే. నీకెలా తెలుసు అంజలి? నేను గెస్ట్ చేశానక్క. గెస్ట్ చెయ్యలేదంజలి, కరెక్ట్ గానే కళ్ల ముందు జరిగినట్టు చెప్పావు. ఇది నీ టాలెంట్ కాదు కానీ ఖచ్చితంగా మీ అక్క గీత టాలెంటే అయ్యుంటుంది, అవునా? అర్జున్ అంతలా అవస్థపడ్డానికి కారణం గీతే అయ్యుంటుంది. ఏం మాట్లాడుతున్నావక్క? మా గీతక్క ఎందుకలా చేస్తుంది? తనకేం అవసరం? పాపం, తనను అందరూ అనుమానిస్తే తనెంత బాధపడుతుందో తెలుసా? అంటే గీతకు ఈ అరిష్టాలకు ఏ సంబంధం లేదంటావు? అమాయకురాలైన అక్కకి వీటికి ముడిపెట్టకండి. అమ్మా నాన్న లేని వాళ్ళను ఆదరించాలే కానీ అనుమానించకూడదు కదక్క. అర్థం చేసుకోగలను అంజలి. సర్లే గాని ఒక్క మాట స్పష్టంగా నిజాయితీగా చెప్పు. అర్జున్ అంటే నీకిష్టమా? ప్రాణం అక్క. బావ కోసం ఏమైనా చేస్తాను. నీ ప్రాణం మీద ఒట్టేసి చెప్పు, ఈ ప్రాబ్లమ్స్ కి గీతకు ఏ సంబంధం లేదని. ఏంటి అలా చూస్తున్నావు? అర్జున్ మీద ఒట్టేసి గీత అమాయకురాలు, ఏ పాపం తెలియదని చెప్పు. ఏంటి? ఎందుకు ఇలా అడుగుతున్నావు? నాకేం అర్థం కావడం లేదు. నిజం చెప్పినప్పుడు ఒట్టేసి అదే మాట తిరిగి చెప్తే ఏమవుతుంది? ఆరోగ్యం బాలేని బావ మీద ఒట్టేయడం ఏంటక్క? ఒక పని చేస్తాను, నా మీద ఒట్టేసుకోనా? నువ్వు పోయినా పర్వాలేదు, నీ గీతకు బాగుండాలని రాక నువ్వు అర్జున్ మీద ఒట్టేసి చెప్తావా లేదా? చెప్పు. ఏంటి ఒట్లు వేసుకుంటున్నారు? మీలో ఎవరైనా అబద్ధాలు ఆడుతున్నారా? ఏం లేదు, ఊరికే తమాషా చేసుకుంటున్నాం అంతే. వస్తాను అంజలి, నాకు కొంచెం పనుంది. నీకు కూడా ఏమైనా పనుందా? అవునక్క, బావకి టాబ్లెట్లు వేయాలి. మందులు వేసి ఎన్ని రోజులు కాపాడతావే? త్వరలోనే అర్జున్ ప్రాణాలు తీయబోతున్నాను.
నువ్వా? నేను కాకపోతే దెయ్యం అనుకున్నావా? అంతలా భయపడ్డావు? వెనక నుంచొచ్చి భయపెడితే భయపడ్రా? నాకు పని ఉందని చెప్పేసి అక్కడి నుంచి వచ్చేశావు. అంత ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటూ మధ్యలో వదిలేసి నువ్వు అంజలి పక్కకి వెళ్ళిపోయారేంటబ్బా అని ఆలోచించాను. ఉండబట్టలేక తెలుసుకుందామని వచ్చేశాను. ఆ టాపిక్ ఏంటో నీకు తెలీదు కదా, వదిలే. తెలుసుగా. ఈ ఇంటికి, ఈ ఇంట్లో వాళ్ళందరికీ పట్టిన అరిష్టాలన్నిటికీ కారణం గీత. అంటే నేనే అని నీ అనుమానం, అవునా? అవును, నా అనుమానం నిజమవ్వచ్చు, కాకపోవచ్చు. కరెక్టే. కానీ ఊరికే ఆరోపిస్తే ఎవరికైనా కోపం వస్తుందిగా. నాలాంటి మంచిదాన్నంటే అస్సలు తట్టుకోలేను. నీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే చెప్పు, చూపించు. తప్పని, పాపమని, నేరమని ఒప్పుకుంటాను. నలుగురి మధ్యలో నించోబెట్టి చెప్పుతో కొట్టినా సహిస్తాను. కానీ అనవసరంగా నింద వేస్తే మాత్రం నాలో పాత గీతను చూస్తావు. నేనసలే చెడ్డదాన్నని కొంతమందికి అనుమానం. నేను కాదన్ను. అందుకే నీ జాగ్రత్తలో నువ్వుండడం మంచిది. లేదంటే ఇదిగో నిన్ను ఇలా బెండ్ చేస్తాను. ఎందుకు హేమక్కని బెదిరించి భయపెట్టావు? బూ అంటే భయపడింది. వాస్తవాలు తెలియకపోతే నిందలు వెయ్యొద్దు అంటే బెదిరించాను అని అనుకుంటుంది. గరిటను బెండ్ చేసి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చావని చెప్పింది. ఓ, ఆ విషయం కూడా చెప్పిందా? పర్లేదులే. ఆ మాత్రం భయముంటే మనకు మంచిదే. మనకంటే నీ వల్ల నాకేదైనా ఉపయోగం ఉందనుకుంటున్నావా? చేసిన నష్టాలు చాలు. నన్ను టార్గెట్ చేసుకున్న నువ్వు ఇలా అందరినీ బెదిరిస్తూ పోవద్దు. కావాలంటే నన్ను చంపే. నీకు కావాల్సింది అదేగా. కళ్ళు తుడుచుకో. ఆ అత్తయ్య చూస్తే నేనే నిన్ను కొట్టాను అనుకుంటుంది. హేమని బెదిరిస్తే నీకొచ్చిన నష్టమేంటో నాకు అర్థం కావడం లేదు. హేమక్కనే కాదు, వెంకట్ బావని, పూజని, అత్తయ్యని, మావయ్యని అందరినీ ఏదో రకంగా మాయ చేసి భయపెడుతున్నావు. పాపం వాళ్ళేం చేశారని ఇబ్బంది పెడుతున్నావు. పాపమా? నిజంగా పాపం చేశారు కాబట్టే వాళ్ళతో ఆడుకుంటున్నాను అంజలి. వాళ్ళందరూ అనుభవించాలి. వాళ్ళ మీద ఎందుకు కక్ష కట్టావు? ఇప్పటిదాకా అర్జున్ బావని నన్ను టార్గెట్ చేసుకున్నావు. ఇప్పుడు వాళ్ళ మీద కక్ష కడుతున్నావు. కక్ష కట్టానే, ప్రతీకారం తీర్చుకొని తీరుతాను. ఇన్నాళ్ళు ఈ విషయం నీకు చెప్పకుండా
నిన్ను అన్ని రకాలుగా ఏడిపించుకుంటూ వచ్చాను. కానీ కానీ నాకు ఇంట్లో వాళ్ళందరి మీద పగుంది. అందుకే అతి దారుణమైన దృశ్యాలు చూసేలా, భయపడేలా చేతులారా వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకుని ఆ ప్రేతాత్మను తిరిగి మీ ఇంటికి వచ్చేలా చేసుకున్న నువ్వు మళ్ళీ ఏ ఆపద వచ్చిందని ఇక్కడికి వచ్చావు అంజలి? ఆపదైతే రాలేదు స్వామి, కానీ అనుమానం వచ్చింది. ఆ దెయ్యానికి నేను శత్రువునంటే అర్థం ఉంది, కానీ ఈ ఇంట్లో వాళ్ళందరూ శత్రువులే. అందర్నీ అంతమొదిస్తానని బెదిరిస్తుంది. వాళ్ళేం పాపం చేశారని ఇలా చేస్తుంది. పాపం పుణ్యం అని ఆలోచిస్తూ కూర్చుంటే అనుమానం నివృత్తి అయ్యేలోపు అది దారుణాలకు ఒడిగడుతుంది. ఇప్పటి వరకు గీతక్క పెళ్లి చేసుకోవాల్సిన అర్జున్ బావని నేను పెళ్లి చేసుకున్నందుకే నా మీద ద్వేషం, పగ, ప్రతీకారాలు ఉన్నాయనుకున్నాను. కానీ అందరి మీద కక్ష కట్టిందంటే వాళ్ళు కూడా శత్రువులు అవ్వడానికి ఏదో కారణం ఉండే ఉంటుంది కదా స్వామి? ఆ కారణాలేమిటో ఇప్పుడు తెలుసుకోవాలనుకోవటం అకారణం. అవసరానికి కాదు, కానీ అడగాలనిపిస్తుంది. అసలు అసలు మా గీతక్క ఎలా చచ్చిపోయింది స్వామి? కనపడకుండా పోయిందని నెల రోజులు పిచ్చి దానిలో తిరిగాను. ఆ తర్వాత ప్రేతాత్మగా తిరిగి ఇంటికొచ్చినా మాకే మళ్ళీ వచ్చిందన్న సంతోషంతో ఎవరో అనుమానించలేకపోయాం. చచ్చిపోయింది దెయ్యమైందని తెలిసాక ఎలా చచ్చిపోయింది, ఏమైంది అని ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి స్వామి. చెప్పండి స్వామి, మా అక్క చావుకి కారణం ఎవరు? ఎలా చచ్చిపోయిందో చెప్పండి. సమాధానం తెలుసుకోవటం అంటే సమాధాన పడుతున్న జీవితాన్ని మళ్ళీ ఇబ్బందుల్లోకి నెట్టుకోవటమే. నేను పడుతున్న బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఇవన్నీ నాకు అలవాటైపోయాయి స్వామి. అక్క చచ్చిపోవడానికి కారణం ఏంటో తెలిస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. దయచేసి చెప్పండి స్వామి. కష్టాల్ని కొని తెచ్చుకుంటున్నావు అంజలి. తెలుసుకోవటం వల్ల నష్టమే గాని లాభం ఉండదు. మనశ్శాంతి కరువైపోతుంది. నా మనసులో అనుమానం పదే పదే కాచుకు తింటున్నప్పుడు సమాధానం తెలుసుకోకుండా ప్రశాంతంగా ఎలా ఉంటాను స్వామి? చెప్పండి స్వామి. కొత్తగా ఇప్పుడు ఏ కష్టం వచ్చినా భరించగలనన్న నమ్మకం నాకుంది. చెప్పండి స్వామి. అయితే నీ ఇష్టం. భగవంతుడి మీద భారం వేసి చెప్తున్నాను. ముహూర్తానికి ఇంకా 5 నిమిషాలుండగా
గీత మంటపానికొచ్చింది. అర్జున్, వచ్చేసాను అర్జున్. కాలి పట్టి తీసుకుని వచ్చేసాను. ఇంకా మన పెళ్ళికి ఏ అడ్డంకులు లేవు. ఎవరు మనల్ని విడదీయలేరు. ఏ శక్తి మనల్ని ఒకటి కాకుండా ఆపలేదు. మీరందరూ అనుకున్నట్లుగా ఆ పెళ్లి రోజున అభయ్ గాయపరిస్తేనే గీత చనిపోలేదు. ఏంటి మీరనేది? అవును, ఆ అభయ్ తల మీద కొట్టినా గీత ప్రాణం పోలేదు. తను ఆ అవస్థలో ఉండగా గీత ముహూర్త సమయానికి రాలేదని మీ కుటుంబ సభ్యులందరూ నిన్ను పెళ్లి కూతుర్ని చేసి కూర్చోబెట్టారు.